నేడే మున్సిపల్ తీర్పు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ చురువు. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు. 123 కేంద్రాల్లో పూర్తి స్థాయి ఏర్పాట్లు. 3 అంచెల భద్రత. సీసీ కెమెరాల నిఘా. తేలానున్న 12,944 మంది అభ్యర్థుల భవిష్యత్. ఎవరైతే ఈ భవిష్యత్ అనేది ఏంటంటే దాదాపు మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ హవా నడుస్తున్నది. కొన్ని 70%, కొన్ని 85%, కొన్ని 90% అని చెప్తున్నాయి. వాస్తవానికి కూడా ఏదైతే అధికార పార్టీ ఉన్నదో అధికార పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు, బ్రహ్మరథం పడతారు కూడా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధికి నోచుకోలే. తెలంగాణ ఏదైతే దేని మీదనైతే తెలంగాణ కావాలని తెచ్చుకున్నామో నీళ్లు, నిధులు, నియామకాలని అవన్నీ ఏం జరగలే. 10 సంవత్సరాలల్లో తెలంగాణ మొత్తం ఇక కుక్కలు చింపిన విస్తరైపోయింది. దొంగల చేతుల బందీగా అయిపోయి మొన్నటికి మొన్న తెలంగాణకు విముక్తి కలిగింది. ఒక హిట్లర్ చేతిలో ఉండే మొన్నటి వరకు రాజరిక పాలనలు ఉండే. మొన్నటికి మొన్న బందీ నుంచి విముక్తి కలిగింది తెలంగాణకు. ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. ఎట్లంటే గాయపడిన ఎవరైతే ఉంటారో గాయపడిన వ్యక్తులు ఆ దెబ్బల నుంచి కోలుకుంటున్నారో అట్లా తెలంగాణ ఇప్పుడు కోలుకుంటుంది ఘోరంగా. ఇప్పుడు వాస్తవానికి మీరు డెప్త్గా ఆలోచించినట్టయితే అర్థమవుతుంది ఎవరికైనా. ఒక్కొక్కరు అంటారు కేసీఆర్ లేనిది తెలంగాణ ఎక్కడిది అంటాడు. కేసీఆర్ ఎవడు తెలంగాణకి ఏం చేసిండు? ఎవడు అసలు తెలంగాణ ఇచ్చేటప్పుడు తెలంగాణ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ అనేటోడు ఏడవన్నాడు లేడు. అందుకనే ఈ ప్రతి ఎలక్షన్లలో జనాలకు అర్థమైపోయింది. ఈయనేమంటాడంటే మాకు హైదరాబాదులో ఆదుకున్నారా చేసిర్రు అని చెప్పేసి మాట్లాడిండు. కానీ ఎక్కడ కూడా హైదరాబాద్ కాదు, ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఎందుకంటే వీళ్ళు మొత్తం తెలంగాణని దోసుక తిన్నారు, వీళ్ళు బీహార్ దొంగలు అని చెప్పేసి అర్థమయ్యే తెలంగాణ ప్రజలు మొత్తం కాంగ్రెస్కే పట్టం కడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు పని చెయ్యకున్నా పర్వాలేదు, మెల్లగా చేస్తారు. వాళ్ళని గల్లాబట్టి నిలదీసుకుంటా పని చేయించుకుందాం, ఆ దరిద్రులకు ఓటేయొద్దు అనే ఒక కాన్సెప్ట్ మీద ఓట్లేసి గెలిపిస్తారు కాంగ్రెస్ అభ్యర్థులను. ఎవరు ఉన్నారా ఏం దాన్ని చూస్తలేరు. రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి చేస్తాడు అనే రేవంత్ రెడ్డి మీద ఒక నమ్మకం ఏర్పడ్డది. ఆ వెనకో ముందో చేస్తాడు, ఆడ లేదు కదా ఖజానా తొసకానా లేదు, మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, నిమ్మలంగా చేసుకుంటూ వస్తాడు అని వీళ్ళే నచ్చ చెప్పుకుంటారు. ప్రజలే నచ్చ చెప్పుకుంటూ సాగిస్తున్నారు. అట్లా నడుస్తున్నది. కాబట్టి మున్సిపల్ ఎలక్షన్లలో కూడా ఎంత ఉత్కంఠభరితంగా అంటే ఎప్పుడు ఉత్కంఠభరితంగా చూడాలంటే నెక్ టు నెక్ ఫైట్, నెక్ టు నెక్ నువ్వా నేనా అన్నప్పుడు ఫలితాల గురించి ఉత్కంఠంగా చూడాలి. ఉత్కంఠంగా చూసే పరిస్థితి లేదాడ. సరే అసెంబ్లీ ఎలక్షన్లు అన్నాం అవి చూడవచ్చు. ఇప్పుడు అన్నాం అధికార పార్టీ ఉన్నది, మంచిగా 2 ఏళ్ళ పరిపాలన సమయంలో మంచిగా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. అది వాస్తవమే. దానికోసం ఉత్కంఠభరితంగా టెన్షన్లో ఉండి బెట్లు కట్టిరు కొంతమంది. ఏ బెట్లు ఏది కట్టినా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు ప్రజలు. ఇదే అన్ని ఎగ్జిట్ పోల్స్ అవే చెప్పినాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఉత్తగానే గాలికి ఏమో చెప్పరు. ఎందుకంటే జనాలలోకి పోతారు, జనాలల్లో మమేకమై జనాలలో కూర్చొని తెలవకుండా వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళతో రిపోర్ట్ తీసుకొని అప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది తీసుకొస్తారు బయటికి. ఒక ఊరు ఉంటుంది, ఒక ఊరు నుంచి 10-20 మందిని తీసుకుంటారు, అలా పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. చేసి ఇట్లా ఈ పార్టీలకు సంబంధం లేని వ్యక్తులను తీసుకుంటారు. అట్లా అన్ని సర్వే కంపెనీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు అనే చెప్పినాయి. ఇంకా చెప్పినాక ఇంకా మళ్ళీ మనం ఏం చెప్తాం? అట్లా